యోహాను సువార్త మనము 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివిన లేఖన భాగంలో ప్రభువు చెప్తున్న శ్రేష్టమైనటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని, దానిలోని పనికిరాని తీగలు తీసివేయనని లేఖనంలో మనం చదివాం. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో దేవుడు ఆయన ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి అని చెప్తున్నాడు. నిజమైన ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లి అయిన యేసుతో అంటుకట్టబడాలి. మీకు అర్థమవుతుందా? వేరుగుబాటుగా ఉండటం కాదు, ఆయనతో అంటుకట్టబడాలి. ఇప్పుడు ఆయనతో అంటుకట్టబడితే ఆయనలో ఉన్న ఫలాలే కొమ్మకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మనం తీగలు చెట్టుతో అంటుకట్టబడితే, అంటే ద్రాక్షవల్లితో అంటుకట్టబడితే, యేసు ప్రభు వారితో అంటుకట్టబడితే, తీగలు అనబడిన మనము ఆయనలో ఉన్న సారం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి మరి నీతి, ఆయనలో ఉన్నటువంటి సమస్తము మనకి ఆపాదించబడతాయి, లేక మనకి కూడా వస్తాయి. హల్లెలూయా. అంటే ద్రాక్షవల్లి ఏ గుణమైతే కలిగి ఉందో ఆ గుణము మనందరికీ వస్తుంది. హల్లెలూయా. దాని సారము ఈ కొమ్మకు కూడా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, చాలా కఠినంగా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ప్రియులారా, దేవుడు తన విషయమై, తన వాక్య విషయమై ఆయన దాన్ని వంచి వేసేవాడు కాదు, లేకపోతే దాన్ని త్రుంచివేసి ఆ వాక్యం ప్రకారం ఆయన చేయకుండా ఉండే దేవుడు కాదు. వాక్యం ప్రకారం ఆయన నిలబడతాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏముంది? నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను అన్నాడు. అంటే ఫలించని తీగ దేవుడికి అక్కర్లేదు. నా వైపు చూడండి. ఫలించని తీగ దేవునికి అక్కర్లేదు. ఇప్పుడు అసలు ఈ ఫలించడం ఏంటండి, గోలేండి సార్ అంటే ఏమి లేదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే ఆత్మ ఫలాలు ఫలించటమే దైవ చిత్తం. హల్లెలూయా. ఈ ఫలాలు లేకుండా ఎంత కాలం యేసుతో నేను అంటుకట్టబడ్డాను కానీ నేను ఫలించట్లేదండి అంటానికి వీల్లేదు. యేసుతో అంటుకట్టబడిన సంఘము నిస్సందేహంగా ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. ఏదో ఒక ఫలం, ఆత్మ ఫలం వాళ్ళు ఫలించి తీరుతారు. మరి అంటుకట్టబడకపోతే ఏ ఫలము లేదు కానీ అంటుకట్టబడ్డా నేను యేసు ప్రభులోనే ఉన్నానండి, క్రీస్తులోనే ఉన్నాను, కొనసాగుతున్నానండి అంటే కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, డైరెక్ట్గా మాట్లాడేది ఏంటంటే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి అంటుకట్టబడినట్లయితే నీలో ఆత్మ ఫలము ఏదైనా ఉండాలి కదా. హల్లెలూయా. నువ్వు దేవునితో జతపరచబడినట్లయితే, కలిసిపోయినట్లయితే, మరి నీలో ఆయన స్వభావం, నీలో ఆయన గుణం, నీలో ఆయన సాత్వికం, నీలో ఆయన ప్రేమ, ఈ కొమ్మ అంటే మనకి రావాలిగా. మీరు చూడండి, కొమ్మను అంటుకట్టిన తర్వాత, లేక ద్రాక్షవల్లికి మనమే అంటుకట్టబడిన తర్వాత పూర్తిగా కొన్ని దినాలకి ఏమవుద్ది, కలిసిపోద్ది. అది కలిసిపోయి ఆ చెట్టులోది అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. అంటే దినములు గడుచుచున్న కొలది నీలో కొన్ని శ్రేష్టమైన మార్పులు రావాలి. ఆ ద్రాక్షవల్లిలో, నిజమైన ద్రాక్షవల్లి అనబడిన యేసులో పూర్తిగా నువ్వు అంటుకట్టబడాలి. ఆదివారం వచ్చినప్పుడు అంటుకట్టబడ్డం, ఉపవాస ప్రార్థనప్పుడు అంటుకట్టబడ్డానికి వస్తే ఎంతకాలం అంటుకట్టబడతావు? ఏమిటి నీ కథ? రేపు దేవుడు నీకు ఏ ఫలము లేదని చూసి, నీకు ఫలము లేదు కనుక నేను నీకు ఇచ్చే బహుమానం కూడా లేదని అంటే అప్పుడు ఎంత బాధాకరమైన విషయం. నీ ముందు కోట్ల మంది బహుమానాలు తీసుకుంటుంటే నువ్వు ఒక్కడివే మౌనంగా కూర్చోండి, నించుంటే దానివల్ల ఉపయోగమే ఉంది? అందుకే ఈ భూమి మీద నువ్వు బతికున్నంతకాలం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఒక ఫలము వచ్చేటట్టు బతకాలి. ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఫలములు మనము ఫలించేటట్టు బతకాలి. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను వినండి, ద్రాక్షవల్లితో తీగవైన మనం అంటుకట్టబడితే ఆయనలో సారము నీలో ఖచ్చితంగా కనబడుతుంది. రాలేదు అంటే నీలోనే లోపం, నువ్వే దేవునితో సరిగా అంటూ కట్టబడట్లేదు. ప్రభు అంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు ఆయన పనికిరాని తీగలు బాగా ఏరేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పట్లేదు. పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడు?
ఏరి పారేయటంలో ఆయన అంత వ్యవసాయం చక్కగా చేసే వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ మీకు బాగా వచ్చేమో వ్యవసాయం చేయటం, ఏ పురుగు పడితే ఏది పడిందో, ఏ మందు వాడాలో, కలుపు ఎట్లా తీయాలో, ఏంటి ఏ పంటకి ఏ మందు వాడాలో, ఎంత చక్కగా కంచి వేయాలో, ఆ కూలోళ్ళని పెట్టి ఏ విధంగా దాన్ని అంతటిని సరిచేయాలో, ఎంత మంచిగా పంట ఉండేటట్టు నువ్వు టాలెంట్ నీకుంటే ఉండవచ్చు కాక, కానీ పొలంలో ఉన్నటువంటి పురుగుల్ని తీసేయటం ఆయన వల్ల, ఆయన తప్ప ఎవరు చేయలేరు ఆ పని. హల్లెలూయా చెప్పట్లేదు. అర్థం కాలే, మందకు అర్థం కాలే, గొర్రెల మందకు అర్థమైతేగా నా తిప్పలంతా. అదే పరిశుద్ధాత్ముడి తిప్పలు. హల్లెలూయా. మీకు విషయం చెప్తానండి, దేవుడు ఈ భూమి మీద కూడా జల్లెడ పడతాడు. ఆమేన్. నీ తెగులు వచ్చి ఈ పలానా కీటకం వచ్చిందిరా బాబు, దోమకాట, ఏదో ఆకుముడత ఏదో వచ్చి వచ్చిందిరా, ఏదో ఒకటి మందు కొట్టి అతను నేను అన్నావు అనుకో, మరి నీకు వచ్చిన తెగులకి ఆయన ఏం మందు కొట్టాలా? దేవుని స్తోత్రం చెప్పు. మరి ఆయన కూడా కొట్టాలి కదా మందు. అది కొడుతున్నాడు, నీకు అర్థం కావట్లా. ఆ మందు నీకు కొడుతున్నాడు. ఎందుకంటే నీ శ్రేష్టమైన ఫలం ఇయ్యరా. లేనిపోని తెగులంతా వచ్చి పడింది తోటకి. తోట అనగా సంఘము. హల్లెలూయా. పొలం అనగా సంఘము. హల్లెలూయా. వచ్చిన తెగులన్నీ తొలగిపోవాలి కదా. అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? తెగులు పంపించేది ఆయనే, మందు కొట్టేది ఆయనే. హల్లెలూయా. మీకు అర్థమైతే స్తోత్రం, అర్థం కాదు నేను మాత్రం ఏం చేయను. ఇంతకు మించి ఈజీగా చెప్పటం మన వల్ల కాదు. పరిశుద్ధాత్ముడి వల్ల తెగులు తొలగిస్తాడు. మనకు వచ్చే తెగులు మామూలు తెగుళ్ళు వస్తున్నాయా? అది అంటు కట్టబడిందేమో ద్రాక్షవల్లితో. ద్రాక్షవల్లిలో ఏ తెగులు లేదు, అది పవిత్రమైంది. ఈయనకి మాత్రం కొమ్మకు తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు అందరూ ఏమనుకుంటారు తెలుసా? ద్రాక్షవల్లి వల్లనే ఎట్టయితుంది అంటారు. మాట్లాడట్లేదు ఏంది ఎవరు? అసలు ఆయన వల్ల కొమ్మకి తెగులు వస్తుందా? అరే ఆరోగ్యం కలుగుద్ది. హల్లెలూయా. స్వస్థత కలుగుద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. హల్లెలూయా. ఏం ఫలాలు ఫలించారా ఈ సంఘం అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పు. తెగుళ్ళు వస్తున్నాయి అంటే ద్రాక్షవల్లిలో తప్పుందా? లేదు, ఎన్నటికీ ఉండదు ద్రాక్షవల్లిలో. హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఆయన పాప శరీర ఆకారాన్ని ధరించాల్సి వచ్చింది సార్. పాప శరీరాకారాన్ని ధరించవలసి వచ్చింది ప్రభు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకని ఆయన పరిశుద్ధత కూడా మనకు ఆపాదించబడుతుంది. పరిశుద్ధత కూడా ఆయనలో ఏ గుణగణాలు ఉన్నాయో మనలోకి రావాలి. అవి దేవుని స్తోత్రం. అవి ఫుల్ఫిల్ అయితే దేవుడే పరలోకానికి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫలించారా బాబోయ్, నీ ఫలం ఫలించావు, నీ సమయం అయిపోయింది, వచ్చే నా దగ్గరికి అంటాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మీరు గమనిస్తే పనికిరాని తీగల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మరి పనికిరాని తీగలు ఆయనతోనే అంటుకట్టబడ్డాయా? అవును. మరి పనికిరాని ఎట్టయిని? మొదట మంచివే, తర్వాత పనికిరాని అయిన ఏంటి? మొదట మంచి వ్యక్తులుగా వచ్చి యేసు నా రక్షకుడు, యేసు నా విమోచకుడు, నాకు అద్భుతమైన కార్యాలు చేసినా చెప్పారు, ఆ దేవుడు నా దేవుడు అని చెప్పి అంటుకట్టబడితివి. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, పనికిరాని తీగ నేను తీసేస్తున్నాను అంటాడు ఆయన. లేదు, మరి ఎట్లా ద్రాక్షవల్లితో అంటుకట్టబడ్డావు? ఏ విధంగా పనికి మాలిన తీగ అయ్యావు? చెవి గలవాడు విని గ్రహించుదురుగాక. ఆమేన్. ఈ అంటుకట్టబడింది యేసు ప్రభుతోనే. ఇది పనికిరాని తీగట్టయింది అయ్యా, నీతోనే అంటుకట్ట. లోకం దృష్టికి యేసు ప్రభుకి దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అంటారు, కానీ అంటుకట్టబడింది యేసు ప్రభుతోనే అంటున్నారు, కానీ బతుకు మాత్రం పనికి మాలిన తీగలాగా ఉందంట. మీకు విషయం చెప్పిన ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, వెర్రి ద్రాక్ష కాయలు కాసినాయి అంటారు. ఒరిజినల్ కాదు, వెర్రి ద్రాక్షకాయలు. తెలుసా వెర్రి? చిన్నప్పుడు రోడ్లమ్మడు, కంచెలమ్మడికి మన ప్రార్థన లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు, అటు ఇటు వెళ్ళేటప్పుడు పిచ్చి ద్రాక్షాలు ఏదో ఒకటి కంపల మీద వస్తాయి, ఇంత గుండ్రంగా ఉంటాయి. అవి నేను తిన్నా. మీరు తిన్నారా? మీరు తెల్లేదని బాగుండే భలే వాళ్ళే సంచి తగిలించుకొని మన చిన్నప్పుడు పోయినప్పుడు, ద్రాక్షకాయలు అని చెప్పి పసుపు పచ్చ పులుపులుగా వగడలు ఉంటాయి, పసుపు ఏం బాగా పండింది అని అన్నాను. ఇక ఆ ఎర్రెక్కింది, యేసు రక్తం విజయం, దాన్ని మొత్తం దేవుడు వదిలించాడు. దేవుడి స్తోత్రం చెప్పి నేను అన్నమాట మీకు అర్థం కాలే. ఇంకా లోక సంబంధమైన వాటన్నిటినీ, ఆ ఫలాలు, ఆ అపవిత్రమైనవన్నీ మనం ఫలిస్తే అసలు నిజమైన దానికి కట్టుబడి వెర్రి ద్రాక్షకాయలు ఎట్టొచ్చినాయి అండి? ఎట్టొచ్చినాయి అంటే
అంటుకట్టబడింది ఆయనతోనే, బైబిల్ పట్టింది ఆయనదే. చర్చికి వస్తాం, తెల్లబట్టలేస్తాం, అవే ఫలాలు మాత్రం వెర్రి ద్రాక్షకాయలు. అరే రే ఎట్టా వస్తుందంటే ఆయనతో సరిగా అంటుకట్టబడలా, అంటున్నట్టు ఉంటుంది. అమ్మాయి ఎలా ఉంటున్నారంటే దేవుని పిల్లలు దేవునితో ఈ కాలంలో అంటున్నట్టు ఉంటున్నారు. సంఘంతోనూ దేవునితోనూ అంటున్నట్టు. ఎక్కువ ఎక్కువ ప్రార్థన చేయకూడదు. ఎందుకు ఏడవాలి అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? వీళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడు వీళ్ళు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, నిజంగా మనం దేవుని బిడ్డలమైతే, యేసు రక్తంతో మనం కడగబడినట్లయితే మనం ఆత్మీయ ఫలాలు ఫలించి తీరాలి. మనలో ఫలము లేనప్పుడు దాన్ని దేవుడు నరికేస్తాడు. ఆయనకు అవసరం లేదు ఫలం లేనిది. సంఘానికి వస్తున్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు, ఈ తోటలో నాటబడినప్పుడు అంజూరపు చెట్టులాగా ఏ ఫలము లేకుండా ఉంటే ఇంకొంచెం టైం తీసుకున్నా కానీ అది ఫలములు రాకపోతే ఏమవుద్దండి? దాన్ని నరికివేయబడుతుంది. ఆ స్థలము ఎందుకు వేస్ట్ అయిపోవాలి? ఇంకోళ్ళు తీసుకొచ్చి పెడతానంటాడు ఆయన దేవుని మందిరంలోకి. హల్లెలూయా! దేవుడి లెక్క వేరు సార్. ఈ ఉదయకాల సమయంలో మీరు నిజముగా ధన్యులే. ఎందుకంటే దేవుని వాక్యం మీతో సూటిగా మాట్లాడుతున్నారు. మీరు ఆయనతో అంటుకట్టబడ్డారు. బట్ ఫలము వెర్రి ద్రాక్షలైతే, పిచ్చి ద్రాక్షలైతే, చేదైన అనుభవం అయితే అది నీకే నష్టం. మళ్ళా ఇలాంటి ఫలాలు ఫలించి యేసు ప్రభు అనబడిన ద్రాక్షవల్లికి అవమానం తీసుకురావటం ఎందుకు? అందుకే బతికితే నికాసైన బతుకు, యేసులో బతుకు. హల్లెలూయా! లేకపోతే మానే. ప్రభు అంటున్నాడు లేఖనంలో, ఎవడు రమ్మన్నాడు నా మందిరానికి మిమ్మల్ని. దేవుడు తాను ఆ ఉద్దేశించినట్లుగా సంఘాన్ని తయారు చేసి ఆయన చేతిలో పెట్టకపోతే రేపు నాకు కూడా శిక్ష ఉంటుంది. ఇంత కఠినమైన ఎందుకంటే ఎట్లా చెప్తున్నారు మీరు అనొచ్చు, నిన్న ఆయన ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఈ వాక్యం ఇస్తుంది నాది కాదు, దేవునిది. మీరు సంపూర్ణులు అవ్వాలని దేవుడు మిమ్మల్ని నలగొడతాడు. ఇప్పుడు ఒక స్టోను శిల్పకారుడి చేతులకు వెళ్ళినప్పుడు తనకేదో ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన ప్రకారం తయారు చేస్తాడు. ఉలి తగలాలి, ఉలి దెబ్బలకు శిల్పం అవ్వాలి. అలా అయినప్పుడే, అది దేవుని రూపంలోకి మారినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఉలి దెబ్బలు తగిలేటప్పుడు నొప్పి ఉంటుంది. మనం వదిలేసుకోవాల్సినవన్నీ ప్రేమించకూడదు. హల్లెలూయా! మనం వదిలేయాల్సినవన్నీ ప్రేమించకూడదు, తగిలించుకోకూడదు, వదిలేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ పనికిరాని తీగలు ఎలా అయ్యాయి అనంటే యేసు ప్రభుతో అంటు కట్టబడలేదు కనుక పనికి మాలినవయ్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంటే పనికిరాని వాటిని తీసేస్తాడంట. తీసేసి వాటిని సమకూర్చి అగ్నిగుండంలో వేస్తానంటున్నాడు. ఏం చేస్తాడంట? చూడండి, 4 చదవండి. 4 ఎవరి యందు అందరు చెప్పండి. యేసు యందు. అందరు చెప్పాలి స్వరమెత్తి బిగ్గరగా, నేను నిలిచి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు యేసు యందు నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? ప్రతి దినము దేవుని యందు నిలిచి ఉండటం అంటే, అసలు నిలిచి ఉండటం అంటేనే ప్రతి దినము ప్రార్థనలో ఉంటేనే నిలిచి ఉన్నట్టు. ఈ దినముల్లో అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, రోజు ప్రార్థనలో గడుపుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు యేసు యందు నిలిచి ఉన్నావు అని అర్థం. తోటలో ఉన్నా కష్టమే సార్. తోటలో ఉన్నవాడు నిలిచి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి కంచె తీసేస్తాడు. బైబిల్లో రాయబడింది ఆ మాట కూడా. నువ్వు కంచె తీసేసావు, కంచె తీసేసి ఆయన కామ్గా కూర్చుంటాడంట. ఎందుకంటే కంచె తీసేస్తే తోటలోకి అనేక రకమైన సైతాన్ సంబంధమైనవి రావచ్చు. మరి దేవుడు ఎందుకు కంచె తీసేసాడు నువ్వు అడగడానికి వీల్లేదు. ఆ శోధన గడియలో సంఘము నిలుస్తుందా లేదా అని ఆయన పరీక్ష కూడా చేస్తాడు. హల్లెలూయా! గాడ్ విల్ ఎగ్జామిన్. మీరు ప్రకటన గ్రంథం చూస్తే 7 సంఘాల్లో వాటికి పరీక్షించలేదా దేవుడు? నీకు ఇచ్చిన శోధన కాలంలో నువ్వు నిలిచి ఉండు, 10 దినములే శ్రమ కలుగును అనలేదా? కంచి తీసేసేది ఆయనే, మళ్ళీ వేసేది ఆయనే. నాకు ఎందుకు వచ్చింది శోధన అయ్యగారు, మా సంఘానికి ఎందుకు వచ్చింది శోధన అయ్యగారు అంటే ఆయన పరీక్ష పెడుతున్నాడు. దట్స్ ఆల్. ఆయన పెట్టే పరీక్షలో నువ్వు నిలవగలిగితే నిస్సందేహంగా ఆ సంఘము క్రీస్తు సారూప్యంలోకి మారుతుంది.
గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం. నిలిచి ఉండే సంఘము కావాలి, ఓడబెరికే సంఘము కాదు. అట్లాగే మీరు క్రీస్తునందు నిలిచి ఉండటం అంటే మీరు తోటలో ఉన్నప్పుడు ఈ తోటలోనే ఉండాలి. ఆమేన్. ఈ తోటలో ఉన్నప్పుడు ఎరువేస్తున్నప్పుడు, చుట్టూ పాదు తవ్వుతున్నప్పుడు, నీరు పోస్తున్నప్పుడు మీరు దాన్ని ఆస్వాదించాలి. ఆమేన్. ఇప్పుడు ఎరువేయడానికి తోటమాలు వచ్చాడు అంటే కాపర్ వచ్చాడు. కాపర్ వచ్చి చుట్టూ తవ్వుతున్నప్పుడు ఎందుకైనా చుట్టూ నువ్వు తవ్వేదంటే అట ఏందయ్యా నీ వాక్యాలు ఏందయ్యా ఎంత సీరియస్గా ఉన్నాయి, ఎప్పుడు దీవించునుగాక ఆశీర్వదించునుగాక అని రావు. తవ్వేటప్పుడు ఒక పలుగు దెబ్బ యేసు రక్తవేజయం కాండానికి తగులుద్ది, కావాలనే కొడతాడు యేసు రక్తవేజయం. ఎందుకు? గాయం అయితే కానీ తిప్పలు సెరవదు నీది. హల్లెలూయా. తవ్వుతున్నాడు, తవ్వి అమ్మయ్యా ఏం పాస్టర్ గారు ఏమైనా మొత్తానికి తవ్వాడు అనుకుని ఎరువు తీసుకొచ్చి అత్తంటే ఈ మంచి పాస్టర్ గారు అయినా అని అనేవాళ్ళు ఎంతమంది? ఆ ఎరువు సేదుగా ఉంటుంది, తీగా ఉంటుంది. అయ్యా మాట్లాడరే. యోహాను గారు లేఖనాల గురించి ఒక దర్శనం చూస్తూ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చాడంట దేవుడు తన చేతులతో ఇస్తే దాన్ని ఆయన తిన్నాడంట. మామూలుగా అంటే రియల్గా తీసుకొచ్చి ఇచ్చినట్టు కాదు, మీకు దండం పెడతా అట్ట ఊహించబాకండి. తలా పేజీ తినేరు ఇంటికి పోయి వాక్యం బాగా రావాలని తలా పేజీ, అది కాదు నేను చెప్పేది, దర్శనం సంగతి చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఏమండి దర్శనంలో చూపించాడు. ఎప్పుడైతే అది దర్శనంలో వచ్చిందో దాన్ని తినమన్నప్పుడు నోటికేమో చేదుగా ఉందంట, నోటికేమో తీయగా ఉందంట, లోపలే సేదైందంట కడుపులో. అప్పుడు దేవుని వాక్యం యోహాను గారి మీద, ఆత్మ ఆయన మీదకి రాగా, యెహెజ్కేలు మీదకి రాగా, ఇర్మియా మీదకి రాగా, వీళ్ళందరూ ఆ వాక్యాన్ని దేవుని దర్శనం ద్వారా భుజించి ఇదిగో ఇలా రాశారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా వచ్చింది మన దగ్గరికి, ఆత్మ ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం మనకు వచ్చినప్పుడు చేదు ఉంటుంది, స్వీట్ ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది. ఆమె నీకు ఎప్పుడు సేదైన వాక్యం ఇచ్చాడంటే నువ్వు ఏదో సెరవాలని అర్థం. ఆశీర్వదించునుగాకనే వాక్యం వస్తే అప్పుడు సంతోషించడమే. ఆ ప్రభు దీవెన మాకు వచ్చింది. ఇలా హెచ్చరిక వచ్చిందంటే సరి చేసుకోవటమే. దేవుడు అన్నాడు ఓడ బీగి పారెత్తే జాగ్రత్త అన్నాడు, ఫలం లేకపోతే. అర్థమైందా? ఇంటికాడ కూర్చొని ఖాళీగా ముచ్చట్లు చెప్పే బదులు చక్కగా ప్రార్థన చేసుకుంటా దేవుని ఆత్మచేత నింపబడితే అంత మేలు. దేవునికి స్తోత్రం. పనికి రాని తీగలు తీసేస్తాడంట. నేను ఇంకో విషయం చెప్తానండి. మేడగదిలోకి వెళ్ళింది ఎంతమంది? అసలు దర్శనం చూసింది ఎంతమంది? ప్రభు పరలోకానికి వెళ్ళటం చూసింది ఎంతమంది? ప్రభు పరలోకానికి వెళ్ళటం చూసింది 500 మంది. చెప్పండి ఎంతమంది? ఈ 500 మంది చూసి నా వలన వినిన సంగతుల గురించి, నేను మీకు ఇచ్చిన వాగ్దానం గురించి మీరు ఎటు చెదిరిపోక ఒక ప్రాంతంలో ఒక చోట ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్పి, నేను మీతో వాగ్దానం చేసింది మీ మీదకి పంపు వరకు నిలిచి ఉండే పట్టణంలోనని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. చూసింది ఎంతమంది? 500 మంది అని రాయబడింది మార్కు సువార్తలో. మిగతా సువార్తలు కూడా 500 మంది చూశారు. అందులో అపోస్తలులు కూడా ఉన్నారు. 500లో మేడగదిలోకి వచ్చింది 120 మంది. మిగతా మొక్కలు ఎటుపోయినాయి? చూశారు. యేసు ప్రభు మళ్ళీ అవుతాడంటలేరా, తర్వాత చూసుకుందాలే వచ్చినప్పుడు అని చెప్పి ఎవడింటికాడు. అంత మహాదర్శనాన్ని చూసి మేఘం రావటం, మేఘం ఎక్కటం, ఆ మేఘం ఆయన తీసుకుని వెళ్ళిపోకుండా చూసినప్పుడు ఆ 120 మందిలో 120 మంది తప్ప మిగతా వాళ్ళు ఏమయ్యారు? 380 మంది. ఎవడింటికాడు పోయాడు కానీ ఒక్కడైనా మిగతా వాళ్ళు 380 మందిలో దేవుని యొక్క ఆ ప్రార్థనలు గడపడానికి 10 రోజులు నల్లగొట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయడానికి ఎవరన్నా వచ్చారా? కన్నులారా యేసు ప్రభు మేఘం ఎక్కి వెళ్ళిపోతుంటే చూశారు. మరి ఆ దెబ్బతో ఏం చేయాలండి? ఆయన చెప్పినట్టుగా అమ్మో ఆయన మనందరం చూస్తున్న పరలోకానికి వెళ్ళిపోయి ఆకాశం తెరుగుబడింది. అంత మహాదర్శనం చూస్తూ నువ్వైతే ఏంది చర్చలు పడి ఎడుతూనే ఉంటావు రోజు. హల్లెలూయా. నువ్వైతే ఎడుతూనే ఉంటావు. దేవుని స్తోత్రం. ఆహా ఇంత మంచి దర్శనం ఎప్పుడు వస్తావా, నీ రాకడ ఎప్పుడే అని లోకం మొత్తం వదిలేసి ఎదురు చూస్తాం. మరి వాళ్ళేం సార్ 380 మంది రిటర్న్ వెళ్ళిపోయారు. పనికి మాలిన తీగలు. హల్లెలూయా. మేడగదిలోని రాని తీగలన్నీ పనికి మాలియే. మరి వాళ్ళు వచ్చారో లేదు, లేఖనారితే లేదు. 120 మంది వచ్చారు. ఆ 120 మందిలో వాడబడింది ఎంతమంది? ఫిలిప్పులో ఉన్న 11 మందితో పాటు అపోస్తలుడైన పౌలు 12 మంది. మేడగదిలో అప్పుడు పౌలు లేడు. హల్లెలూయా. ప్రత్యేకమైన అభిషేకము దర్శనం పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలకించండి.
ప్రభువు తాను ఏర్పరచుకున్న వారు ఎవరో, మేడగదిలో ఆయనకు తెలుసు వచ్చేది ఎవరో, అందులో సేవ చేసేది ఎవరో ఆయనకి తెలుసు. నేనేమంటానంటే, అంటుకట్టబట్టానికే వస్తారు, కానీ అంటుకట్టబడలేక ఫలించలేరు. దగ్గరకు వస్తారు కానీ అంటుకట్టబడరు, మనసు యేసుప్రభుకి ఇచ్చేయరు, హృదయంలో చేర్చుకోరు. ఈరోజు మీతో ప్రభు మాట్లాడేది, మీరు దేవునితో పూర్తిగా అంటుకట్టబడాలి. ఇక చాలు, 12 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. ఈ పాటికి మీరు ఎంతో ఆత్మ సంబంధులు అయిపోవాలి. ఈ పాటికి మీరు బహుబలమైన ప్రార్థన యోధులుగా తయారవ్వాల్సింది. అసలు ఏ ఫలము లేకుండా ఉంటే అది నీకే డేంజర్. లాస్ట్ మాట, ఆరు, నిలిచి ఉండని ఎడల తీగ, పనికిరాని తీగ మనం బయట పారేసినట్టుగా దేవుడు పారేస్తాడంట బయట వాడిని. ఎండిపోవును. చాలు చాలు తల్లి, ఎండిపోవును. అందరు చెప్పండి నాకు గట్టిగా ఆ మాట. ఎప్పుడు ఆయనలో ఫలించకపోతే తీసి పారితే ఇంకేముంటుంది? సారం లేదు, చర్చిలో లేవు, బయటికి వెళ్ళిపోయి లోపల తిరుగుతున్నావు, ఇక నీ బతుకు ఎండిపోయినట్టే కదా. దేవునితో అంటుకట్టబడి చర్చిలో ఉంటేనేమో ఫలవంతంగా ఉంటుంది, ఆయన విడిచి వేరైపోతేనేమో తీగ బయట పారేస్తేనేమో ఎండిపోద్ది. ఎందుకు ఫలించలేదంటే, ఎంతకాలం ఉన్నా ఫలించట్లేదు సార్, తీసేసాను, అందుకే. తీసేస్తే బయట పడేస్తే ఏమవుతుంది? ఎండిపోద్ది. మీరు చూడండి, పాదులో ఉన్నంతసేపు అక్కడక్కడ పచ్చిదనం అన్న ఉంటుంది. అసలు ఇది ఎండిపోయింది సగం అంటే దాన్ని తీసేస్తే అది పూర్తిగా ఎండిపోద్ది. అరే, పచ్చగా ఉన్న చెట్టుకి ఒక తీగ బాగా వచ్చినప్పుడు అది అంతవరకే ఎండిపోయిందంటే దాని అర్థం ఏంటి? చెట్టులో లేదు తేడా, తీగలోనే ఉంది. తీగ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. తీగ ఎవరు? అది మనలో ఏదైనా బలహీనతలు, తేడాలు ఉంటే దేవుడు ఒప్పుకోడండి బాబు. వదిలేసుకోండి, తీసేసుకోండి, అక్కర్లేదు అనుకోండి, అనుకోండి. పాపాన్ని విసర్జించాలి, వదిలేయటం కాదు. అర్థమైందా? అర్థం కాలేదనుకుంటా. విసర్జించినవి మరలా వెనక్కి తిరిగి కూడా చూడం, విడిచిపెట్టినవి చూద్దాం. అవకాశం ఉంటుంది. ఏం కాదులే, వాడు అంటాడు, సైతాన్ గాడు వచ్చి, మా వాడు అసలు బాగా మాట్లాడతాడు, ఏం కాదులే. కానీ ఏమైంది? ఒక్క పూట ఆరాధన మారితే ఏమన్నా నష్టం వచ్చిందా? ఏమైంది చెప్పు? విగ్రహారాధన సంబంధమైన తింటే తప్పు వచ్చిందా? ఆచారంలో కొబ్బరికాయ కొడితే ఏమన్నా నష్టం వచ్చిందా? యేసుప్రభు వెళ్ళిపోతాడా? నీ దగ్గర అయితే కన్ఫామ్గా ఉండడురా. హల్లెలూయా. నీలాంటి వాళ్ళ దగ్గర యేసుప్రభు ఉండడు. హల్లెలూయా. ఉండడంటే 100% ఉండడు, 100% ఉండడు. మీరు పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరెంత శ్రేష్ఠులు కాదంట్లా, మీకు దేవుడి భయం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఫలాలు రాకుండా అక్కడక్కడ ఎండిపోయి మళ్ళీ పచ్చిగా ఉండి మళ్ళీ అక్కడక్కడ ఎండిపోతే నీకే డేంజర్. చావలేని తీగ దేనికండి? మీరు తీగలైతే ఆయన ద్రాక్ష వల్ల అన్నాడు. పూర్తిగా అంటుకట్టబడండి, ఏసుతో పెనవేసుకొని పోండి. హల్లెలూయా. ఏసు పిచ్చి ఎక్కాలి. హల్లెలూయా. ఏసు భజన చేయటం కాదు, భజన చేసేవాడు పిచ్చి ఎక్కిపోవాలి, వాడికి ఏసు రక్తమే చేయు. లేగితే ఏసు ఊసే చెప్పాలి నువ్వు, ఇంక వేరే ఊసి చెప్పకూడదు. ముసలమ్మ అసలు మనం చేసేదే పనిగా మాట్లాడరేందండి వీళ్ళు. నిజానికి జెంట్స్లో 100కి 50% ఏం కంటే తక్కువే ఉంటుందండి, అంత ఎక్కువ 90% లేడీస్ అట్టే మాట్లాడతారు. అసలు భర్త వచ్చేటప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఇద్దరు ఆడవాళ్ళు భర్త ఉన్నాడు అనుకోండి, వస్తున్నాడు అనుకో భర్త, ఈ ఆమె భార్య ఆపేస్తుంది. హస్బెండ్ కూడా తెలియదు, అంత దాపరికమే, ఓపెన్ హార్ట్ లేదు అన్నది చెప్పండి. తిరుగుబడిన హృదయం లేదనండి. హల్లెలూయా. నీ భర్త ఎడల, నీ భార్య ఎడల నీ హృదయం తెరువబడి ఉండాలి, ఓపెన్గా ఉండాలి. మన మందిర నిర్మాణం కోసమని ఒక చోట అప్పు చేశా. అయితే అది పాస్టర్ గారికి నేను చెప్పలా.
అయ్యి ఎందుకులే మళ్ళీ ఎందుకు చేసేవారు అంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని నేను చెప్పకపోతే మైండ్ ఊరుకోవట్లే నాది, ఊరుకోవట్ల. ఎందుకంటే దాపరికాలు భార్యాభర్తల మధ్య ఉండకూడదు. సరే నేను సార్ అడిగింది, తను కూడా అడిగింది, ఎందుకు ఏం చేశారు, ఎందుకు వచ్చారు వాళ్ళు ఏంటి. సరే నేను ఓపెన్గా చెప్పేశాను, ఇట్లా కావాలని మందిరం కోసం అని తీసుకున్నాను, లింగాలపూడి మందిరం కోసం అని, మరి అది పని జరగాలిగా ఎట్లాగా అని చెప్పేశాను. ఆహా సరేలేండి. నా మనసు ఊరుకోవాలి ముందు చెప్పేదాకా. జెంట్స్, నీ భార్యతో నువ్వన్నీ షేర్ చేసుకోవాలి. కొన్ని ఉంటాయి కదండి, మరి అంటే అది నీకే తెలియాలి, అది నీకు యేసు ప్రభుకి తెలియాలి. నువ్వు షేర్ చేసుకోవాలి నీ భార్యతో అన్నీ. భార్య భర్తకు, భర్త భార్యకు వారి వారి ధర్మములు నడపాలి. అందులో ముఖ్యంగా మనసులో ఉన్నది చెప్పుకోవాలి. అందంగా ఉన్నప్పుడేమో బాధలన్నీ చెబుతావు, నీ భార్య అందమంతా పోయిన తర్వాత ఏవా సైతాన్ మామ దయ్యం మామ అవతల బాగుంటావు. అసలు ఈ బీరువాళ్ళు చేయి పెడితే ఊరుకొని అంటున్నావుగా, ఇది ఎక్కడ గొడవ సార్ అసలు. మీరు మాత్రం వాళ్ళకి ఇష్టమైంది ఏదో తెలిసి కూడా వండరుగా. నిజం సార్, చాలామంది స్త్రీలు అలాగే ఉన్నారు, మారిపోయారు. ఏమిటంటే ఎఫెక్షన్స్ అన్నీ ప్రప్రథమంగా అంటుకట్టబడినప్పుడు ఉన్న ఎఫెక్షన్స్ అన్ని తర్వాత ఏమవుతున్నాయి, మారిపోతున్నాయి. దయచేసి మారని బాకండి, మీకు వందనాలు. చచ్చిపోయేదాకా ఇద్దరు ఒకటే. హల్లెలూయా. ఆమెను అంటలేదు సార్, జెంట్స్ ఆమెను అంటలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది. ప్రియులారా, మీరు గమనించినట్లయితే అంటుకట్టబడితే ఫలం ఉంటుంది. ఆ ఫలం కూడా ఎలా ఉండాలంటే అది పవిత్రమైన ఫలములై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, పవిత్రమైన ఫలములు నాలో ఉండాలి అనండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న ఫలములు ఏంటో